భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 20 నుంచి శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకు ఒక అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల సందర్భంగా భద్రాద్రి ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది. భారీగా వస్తున్న భక్తులతో ఆలయ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 29 నుంచి ప్రధాన ఘట్టాలు ప్రారంభం కానున్నాయి. 29న పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం వేడుక, 30న ఉత్తర ద్వార దర్శనం వేడుక జరగనున్నాయి. ఈ వేడుకలకు వేలాదిగా వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలంలో భక్తుల రద్దీ, వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి భక్తుల సందడి పెరుగుతుంది. రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో వసతులు ఏర్పాట్లు అధికారులు నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ప్రధానంగా దాదాపు వారం రోజుల పాటు కూడా ఈ వారంలో సెలవులు అత్యధికంగా ఉండడంతో అటు ఉద్యోగస్తులు కావచ్చు, రామభక్తులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా భద్రాచలాన్ని చేరుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశికి సంబంధించిన వైకుంఠ సంబంధించినటువంటి అధ్యయనోత్సవాలు ప్రారంభమైన ఈ అధ్యయనోత్సవాలకు సంబంధించి ఈ నెల 20 నుంచి కూడా అధ్యయనోత్సవాలు కొనసాగుతున్న పరిస్థితి అవుతుంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు సంబంధించి కూడా స్వామివారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నెల 29న స్వామివారికి పవిత్ర గోదావరిలో తెప్పోత్సవం, 30న ఉత్తర ద్వార దర్శనం నేపథ్యంలో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 1,00,000 మంది పైగా భక్తులు వస్తారనే అంచనాలతో అయితే పనులు చేపడుతున్న పరిస్థితి. తెప్పోత్సవం నిర్వహించే హంసవాహనం పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వైకుంఠ ద్వారానికి మెరుగులు దిద్దుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రామాలయాన్ని రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పుణ్యక్షేత్రంలోని ప్రధాన రహదారిలో కూడా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. పట్టణంలో పారిశుద్ధ నిర్వహణ, తాగునీరు, భక్తులకు వసతిపై ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి నది ఒడ్డున రివర్ సైడ్ ఫెస్టివల్ ఏర్పాట్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ప్రత్యేకించి కలెక్టరు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే భద్రాద్రికి భక్తుల సంఖ్య పెరగడంతో పాటు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 8వ రోజు అయినటువంటి ఈరోజు బలరామ అవతారంలో కూడా రాముడు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ వైకుంఠ, ఎందుకంటే ధనుర్మాసం వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేసే పర్వదినంగా ఈ ముక్కోటి ఏకాదశిని చెప్తా ఉంటారు. అదేవిధంగా శ్రీ మహావిష్ణు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి చూసే పవిత్ర దినంగా, ముఖ్యంగా ఉత్తర ద్వారం నుంచి పురుషోత్తముడిని దర్శించుకునే పుణ్యదినం. సంవత్సరానికి 12 నెలలు, నెలకు 2 ఏకాదశులు, అంటే మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. కానీ వీటి ప్రతిష్టత వాటిదే ఉన్నప్పటికీ కూడా ఈ 24 ఏకాదశుల్లో అత్యంత ప్రత్యేకమైనది, విశిష్టమైనది ముక్కోటి ఏకాదశి అని కూడా చెప్పుకోవచ్చు. ఏకాదశి రోజు కూడా పూర్తి స్థాయిన అధికారులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర సంబంధించినటువంటి భక్తులు పెద్ద ఎత్తున కూడా భద్రాచలం చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న పరిస్థితి, ఎక్కడ చూసినా శ్రీరామ నామ స్మరణతో భద్రాద్రి మార్మోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచల గోదావరి నది తీరానికి సంబంధించి కూడా మొత్తం హంసవాహనం పైన, అంటే తెప్పోత్సవానికి నిర్వహించే హంసవాహనానికి సంబంధించిన పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు మొత్తం చలిని సైతం లెక్క చేయకుండా శ్రీరాముడిని దర్శించుకోవడం కోసం తెప్పోత్సవ కార్యక్రమాన్ని కనువిందుగా తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 30న ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడిని దర్శించుకుంటే మొత్తంగా పుణ్యం ఫలాలు ఫలిస్తాయని చెప్పేసి నేరుగా వైకుంఠ దర్శనం కొనసాగుతుంది, దర్శనం లభిస్తుంది అనే భావనలో భక్తులు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్టయితే భద్రాచలం ఎక్కడ చూసినా కూడా భక్త జన సంద్రోహంతో మార్మోగుతున్న పరిస్థితి, శ్రీరామ నామ స్మరణతో మార్మోగుతుంది. ఎక్కడ మొత్తం కూడా ఎటు చూసినా కూడా హోర్డింగ్స్, ఫ్లెక్సీలతో పెద్ద ఎత్తున కూడా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.